ఇంట్లో పేరుకున్న చెత్తనైతే ఊడ్చి అవతల పారేస్తాం. మరి కొండలా పేరుకుంటున్న మున్సిపాలిటీ వ్యర్థాల సంగతేంటి? వాటిని ఎక్కడ పారేయాలి? ఇప్పటికే నగరాలు పట్టణాల్లో డంపింగ్ యార్డుల చెత్త కొండల్లా పేరుకుపోయింది. ఈ చెత్తే పరిసరాల దుర్గంధం వెదజల్లుతూ పర్యావరణానికి హానికరంగా మారుతోంది. First I will introduce our HODs, the concerned who is they will explain you clearly how the total waste is processed and how the power generation will be generated and other things. So first of all, I am very sorry for a little bit inconvenience. Actually, for safety reasons, we have to provide helmets for everybody. Today's number is a little bit more. We are unable to provide you. Okay. He is Mr. Chandraidu, our plant head operations. He is Mr. Ravishankar, EHS manager, environment, health and safety. He is Mr. Prasad, manager operations. He is Mr. Santosh, he is from the EHS department. Okay. Myself is Ramkrishna from DGM. Okay. Andhra vachara sir. సార్ దిస్ ఇస్ టిప్పింగ్ ఫ్లోర్ అంటారు. ఇక్కడ ఇదేంటంటే ట్రక్స్ డైలీ మనకు వచ్చిన మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అన్నింటినీ కూడా డైలీ నౌ అట్ ప్రెసెంట్ వీఆర్ రిసీవింగ్ నియర్లీ ఫ్రమ్ 30 ULBs. 30 మున్సిపాలిటీ నుంచి వస్తాయి రోజు డైలీ. అట్ ప్రెసెంట్ వీఆర్ పర్మిటెడ్ టు జనరేట్ 15 MW/hour. సో వీఆర్ ప్రాసెసింగ్ అట్ ప్రెసెంట్ 1200 tons per day. యాక్చువల్గా ప్లాంట్ డిజైన్ కెపాసిటీ వచ్చి 1600 tons అనమాట. Soon we are going to get, within 2-3 months, we are going to get a 20 MW/hour permission. As soon we will increase the quantities also. Okay? The other operations and all, our HODs will explain you. Please. Thank you, sir. Thank you very much. Sir, please. Distance, sir, safety reasons, just permitted. సార్ ఇక్కడ వచ్చేసి మనకి మున్సిపాలిటీస్ నుంచి వచ్చే వేస్ట్ అనేది ఇక్కడ మేము డంప్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మేము 7 days స్టోర్ చేస్తాం సార్. సో మాయిశ్చర్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ మాయిశ్చర్ కంటెంట్ మేము కింద కలెక్ట్ చేసుకొని వాటిని ట్రీట్మెంట్ పంపిస్తాం. సో లీచెట్ ఏంటంటే హైలీ టాక్సిక్ టైప్ అనమాట. సో అది ఏంటంటే సిఓడి లెవెల్స్ చాలా హై ఉంటాయి. సో అందుకంటే కన్సర్న్ ట్రీట్మెంట్ చేసి వాటిని మేము యూజ్ చేస్తాం. సో వాటిని గ్రాప్ ప్లేన్స్ అంటారండి. సో వాటితోనే మేము ఫీడింగ్. డిఓడి ఏంటండి సార్? సార్ డిఓడి లెవెల్స్ అన్నారు కదా. బిఓడి సార్, బిఓడి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. సో వాటి ద్వారా మేము గ్రాప్ ప్లేన్స్ ద్వారా ఫీడ్ చేస్తాం సార్. అవి 2 మౌత్ ఆఫ్ బాయిలర్స్ ఫీడ్ హాపర్స్ అంటారు. అక్కడ ఉంది ఇప్పుడు ఫీడ్ చేస్తుంది చూడండి. ఇది ఒకటి డైలీ ఏంటంటే ఒక గ్రాప్ ఆల్మోస్ట్ 8 tons క్యారీ చేయగలదు. బట్ వీఆర్ రిస్ట్రిక్టెడ్ ఫర్ 5 tons. నౌ ఇట్ ఈస్ ఫీడింగ్. After 7 days we are collecting. After 7 days we will feed. సో ఇలా కుప్పలాగా వేస్తాం సార్. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక 3-4 days అలాగా స్టోర్ చేస్తాము. అది 7 days దాటి ఈ 7 days దాటి ఉంటుంది. దాని పక్క కూడా ఫీడ్ చేస్తారు. సో అట్లా స్టోర్ చేసుకున్నది అది ఫీడ్ ఇస్తా వస్తుంది. సో అప్పుడు ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి సో ఫైరింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో అక్కడ పైన ట్రైన్ దగ్గర ఒక డక్ట్ అనేది ఉంటుంది. కార్నర్లో డక్ట్ ఉంటుంది. సో మనకి మీకు కంపేటివ్లో మీకు స్మెల్ ఎక్కువ అనిపించవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ గ్యాసెస్ అనేది చాలా వరకు ఇంత చెత్త ఉన్నా కూడా ఈ స్మెల్ అనేది చాలా తక్కువ. సో ఈ గ్యాసెస్ అనేవి ఏంటంటే పైన సక్షన్స్ తీసుకొని వాటిని మేము ఫీడింగ్ చేస్తాం. అంటే బాయిలర్లో ఫైర్ కావడానికి ఎయిర్ కావాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ యాంబియంట్ ఎయిర్ ఏంటంటే ఈ పెట్టిన నెగిటివ్ ఇక్కడ నుంచి సక్షన్ తీసుకొని వాటిని మేము టెంపరేచర్ రైజ్ చేసుకొని మళ్ళీ ఫర్నెస్కి ఫెయిల్ కింద ఇస్తాం. అంటే ఇట్స్ ఎయిర్ ఓన్లీ కంబైన్డ్ గ్యాసెస్ ఫైరింగ్ కోసం, కంబషన్ ఈజీ కావడం కోసం. సో ఫస్ట్ దీంట్లో మీథేన్ ఉంటుంది కాబట్టి ఈ మీథేన్ అనేది బర్న్ అయ్యి ఆ తర్వాత ఎంఎస్డబ్ల్యూని బర్న్ చేస్తుంది. సో డీటెయిల్గా ఏంటంటే స్టెప్ వైజ్ నేను అక్కడ మీకు క్లియర్గా చెప్తానండి. భూగర్భ జలాలను కలుషితం చేస్తుంది.
దేశంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఈ చెత్త అతిపెద్ద సమస్యగా మారింది. ఎక్కడా కూడా చెత్తను పూర్తి స్థాయిలో ప్రాసెసింగ్ చేసే ప్రక్రియ, విధానం అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. గుంటూరులోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ 3 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో చెత్త సమస్యకు పరిష్కారం చూపుతోంది. పర్యావరణానికి మేలు చేస్తూ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న జిందాల్ ప్లాంట్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. 22 జూన్ నాటికి పనులు పూర్తయి ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో 2 ఏళ్లుగా పర్యావరణానికి నష్టం కలగకుండా చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది ఈ ప్లాంట్. గుంటూరు సహా చుట్టుపక్కల పట్టణాల నుంచి రోజుకు 1200 టన్నుల చెత్తను సేకరించి గంటకు 15 మెగావాట్ల విద్యుత్తును జిందాల్ ఎనర్జీ ప్లాంట్ ఉత్పత్తి చేస్తోంది. జిందాల్ వేస్ట్ పవర్ ప్లాంట్ సంబంధించి మనం ఇప్పుడు క్రాప్ ఛాంబర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ రోజుకి 1200 టన్నుల చెత్తనే దాన్ని మనము విద్యుత్తుగా తయారు చేసేందుకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్టు మనకి 2 ఆపరేటర్లు ఉన్నారు. వీళ్ళు నిరంతరం కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి చెత్తను ఇక్కడ బాయిలర్లోకి వేస్తూ ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల అంటే మనకి మొత్తం విజయవాడ, గుంటూరు, అదేవిధంగా తాడేపల్లి, మంగళగిరి 3 కార్పొరేషన్లతో పాటు పొన్నూరు, తెనాలి, సత్తెనపల్లి, చిలకలూరుపేట మున్సిపాలిటీకి సంబంధించి వచ్చేటువంటి చెత్త మొత్తం రోజుకి 1200 టన్నుల చెత్త అనేది ఇక్కడికి తీసుకొచ్చి డంప్ చేస్తూ ఉంటారు. చూసినట్టు మన దగ్గర మొత్తం 2 బాయిలర్స్ ఉన్నాయి. ఒక్కొక్క బాయిలర్ కూడా 600 టన్నుల చెత్తను ఇక్కడ పూర్తిగా డంప్ చేసి దాని నుంచి విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. మామూలుగా చూసినట్టయితే ఈ జనరల్గా ఒక టన్ను చెత్త కనుక బాయిల్ చేసినట్టయితే కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, లేదా మీథేన్ కావచ్చు, పెద్ద మొత్తంలో వచ్చి పర్యావరణ పొల్యూషన్ అవుతుంది. అదే ఇక్కడైతే అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి అంటే పర్యావరణానికి హాని కలిగిన రీతిలో ప్రత్యేకమైన విధానంలో ఇక్కడ చెత్తను నుంచి వాళ్ళు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ ప్రతి గంటకి 15 మెగావాట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంది. గంటకు 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే రోజు 1200 టన్నుల చెత్త తప్పనిసరిగా అవసరం. గుంటూరు నుంచి అంత చెత్త సేకరించి అందించడం కష్టం కావడంతో విజయవాడ కార్పొరేషన్ తో పాటు తాడేపల్లి, మంగళగిరి కార్పొరేషన్ తో పాటు మరో 5 మున్సిపాలిటీల ద్వారా చెత్తను ప్లాంట్కు సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ 1200 టన్నుల చెత్త మండించేందుకు 600 టన్నుల సామర్థ్యం గల 2 బాయిలర్లు ఏర్పాటు చేశారు. అధునాతన యూరప్ సాంకేతిక పరిజ్ఞానంతో ప్లాంట్ నిర్మాణం చేశారు. ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని 1650 టన్నుల నుంచి 2000 టన్నులకు విస్తరించే అవకాశం కూడా ఉంది. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పద్ధతిలో నిర్మించిన ఈ ప్లాంట్ కోసం 10% మార్కెట్ విలువతో భూమిని జిందాల్ సంస్థకు లీజుకిచ్చారు. ఈ ప్లాంటుకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలే చెత్తను ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంటుంది. 25 సంవత్సరాల తర్వాత ఈ ప్లాంటును గుంటూరు నగరపాలక సంస్థకు అప్పజెప్పాల్సి ఉంటుంది. ఈ ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 200 మందికి ఉపాధి కలుగుతోంది. కటింగ్ చేసుకుని పిఏ ఫ్యాన్ ద్వారా అదే ఎయిర్ని 200 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేసి ఫైరింగ్ యూజ్ చేస్తాం. సో మనం ఈ 200 డిగ్రీ టెంపరేచర్ ఉన్న ఎయిర్ ప్లస్ లోపల హీట్ వల్ల ఆటోమేటిక్గా 40% 50% ఏదైతే మాయిశ్చర్ ఉన్న పిఎల్లో అది బర్న్ అయిపోతుంది. సార్ మీరు బర్నింగ్ చెప్తాను. గ్రేటింగ్ చూస్తాం. గ్రేట్ ఎలా ఉంటుందంటే ఇట్లా అరౌండ్ 24 డిగ్రీ యాంగిల్ స్లోప్స్ ఉంటాయి. సో హాపర్లో పడిన మెటీరియల్ సో హైడ్రాలిక్ ప్రెషర్స్ ద్వారా ఈ గ్రేట్ మీదకి పుష్ చేస్తాం హైడ్రాలిక్. సో మనం ఫైరింగ్ ఎయిర్ఫ్లో అడ్జస్ట్ చేసుకుంటా ఆ కంబషన్ బట్టి దాన్ని మళ్ళీ సేమ్ హైడ్రాలిక్ మూమెంట్ ద్వారా ముందుకు తీసుకొస్తూ ఉంటాం.
ఫ్రై చేసి వాటర్ లీక్ చేయలేదు. సో పవర్ తక్కువైనా కూడా నష్టమే లేదు ప్రొడక్ట్స్. బికాజ్ మెయిన్ ఏంటంటే కనుక చెత్తలు తీసుకోవాలి, అది మెయిన్ ఇక్కడ. అందులో సార్ అది ఏం చేస్తుందండి? అదేంటది? అది ట్రాక్టర్ సార్, మన కింద యాష్ వస్తుంది కదా, ఆ యాష్ లోపల ఓకే. సిస్టమ్కి ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే మన మాస్క్ ఉందో లోపల అలాగే బ్యాగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఈ ఏదైతే కంబస్టబుల్ గ్యాసెస్ దాంట్లోకి పాస్ అయినప్పుడు ఈ బ్యాగ్ క్లాత్ ఏమంటే ఏదైతే ఫ్లై యాష్ ఉందో దాన్ని అప్సెట్ చేసి మొత్తం అంతా ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసేసి ఆ తగిన యాష్ అంతా కలెక్ట్ చేసి సైలెంట్ కలెక్ట్ అవుతుంది. ఆ సైలెంట్ మనం బయటికి పంపించేస్తాం. సో ఇది అట్మాస్ఫియర్ రిలీజ్ అవుతుంది. సో దీనివల్ల ఎన్విరాన్మెంట్ కూడా ఎఫెక్ట్ ఏముండదు. ఫ్లై యాష్ చూడాలంటే కింద పక్కన ఉంటాయి. కంపెనీ కనపడింది అంటే ఈ హ్యాడ్ 4 సన్స్. అవన్నీ కూడా ఆ సన్స్ వాడు ప్లాంట్స్ అనమాట. అవన్నీ కూడా ఈజ్ మిస్టర్ ఓపీ జిల్లా. ప్లీజ్ yes, here only. Everything controlled from here only, madam. There is no manual interference. Yes. ఇక్కడ వచ్చేసి
టోటల్ కంట్రోల్ రూమ్ ఉంది. మొత్తం మానిటరింగ్ అంతా మానిటరింగ్ అనేది కేసు ఏదైనా అప్రామాలు కనిపిస్తే పాపం వస్తాయి. దాని తగ్గట్టు ఫీల్డ్ ఆపరేటర్స్కి మానిటర్ చేయమని చెప్తారు. ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం రెక్టిఫై చేయాల్సి వస్తే ఫీల్డ్ ఆపరేటర్స్ వెళ్ళి కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇద్దరు ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, సో వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై దాన్ని కరెక్ట్ చేసేసి కంటిన్యూస్ అవుతుంది. సో ఇన్ కేసు ఏదన్నా చిన్న పాప వచ్చి ప్రాబ్లం వచ్చినా కూడా అటెండ్ చేయడానికి ఖచ్చితంగా 24/7 ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. సో షిఫ్ట్ వైజ్గా ఉంటుంది. బీట్ సౌండ్ వచ్చేసి వస్తుంది, ఏం ప్రాబ్లం వస్తుంది బ్లింక్ అయి వస్తుంది. అందరూ ఏ డిపార్ట్మెంట్ కాలేజెస్ నుంచి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ మెయింటెనెన్స్ ఉంటుంది మేడం. రెగ్యులర్గా ప్రివెంటివ్ మెయింటెనెన్స్. సో ఆల్ ఎక్విప్మెంట్స్ షెడ్యూల్ వైజ్గా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసుకుంటారు. షట్ డౌన్ అంటే షట్ డౌన్ లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ షట్ డౌన్. ప్లాన్ షట్ డౌన్ ఏంటంటే ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ బాయిలర్ ఇన్స్పెక్టర్ వచ్చారు, బాయిలర్ టెస్ట్ చేయాలన్నమాట. సో వాటికి సంబంధించినది ప్లాన్ చేసుకొని ఆ మేజర్ షట్ డౌన్ 5-6 days అయితే ఏదో ఉంటుంది, మొత్తాన్ని ప్లాన్ చేసుకుని అప్పుడు చేస్తారు. ఇది 24/7 ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఉంటుంది. నైట్ ఒకటి ఎక్కువ మెయింటెనెన్స్ చేయము. మార్నింగ్ అన్ని ఉంటాయని ఆల్రెడీ మెడిఫై చేసి పెట్టుకుంటాము. అందులో వచ్చేసి డైలీ నైట్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, వీక్లీ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, మంత్లీ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. సో వాటికి తగ్గట్టు వీళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. ఈపీలో సింక్ చేసిన తర్వాత ఈపీలో ఉంటే అప్ అండ్ డౌన్ లాగా మా మిషన్లో ఆటోమేటిక్గా ఏవిఆర్ ఉంటుంది, ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ ఉంటుంది. అది రెగ్యులేట్ చేసి
132 చెప్పం తీసుకొని మనం లైన్ కలిపేస్తాం, రెండు కలిపేస్తాం. మనకి ఎంత కావాలో అంత యూజ్ చేసుకుంటాము, రిమైనింగ్ వాళ్ళకి వెళ్తున్నాం. మన ప్లాంట్ లోడ్ జనరల్గా 10% జనరేషన్లో 10% ప్లాంట్ లోడ్, ఏ ప్లాంట్ అయినా అంతే ఉంటుంది. కొంచెం ఓవర్ టోటల్ 11% అట్లా ఉంటుంది. మ్యాక్సిమం అయితే బేసిక్ ప్రిన్సిపల్ వచ్చి 10% మన జనరేషన్ కాబట్టి 10% ప్లాంట్ మనకు కావాల్సిన యూజ్ చేసుకుంటాము, రిమైనింగ్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇవన్నీ ఎస్టీ ప్యానల్స్, ఈ ఇప్పుడున్న మొత్తం రిమైనింగ్ మొత్తం ఎల్టీ ప్యానల్స్ మనకి ఇంటర్నల్గా వాడుకోవడానికి. ఇవన్నీ పడుతుంది. ప్లాంట్ సింగిల్ లైన్ డయాగ్రామ్, ఎలక్ట్రికల్ సింగిల్ లైన్ డయాగ్రామ్. మీరు అక్కడ చూసిన సబ్స్టేషన్